డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ ఆయన పనిచేసే విధానం కానీ ప్రజలతోని మమేకమైనటువంటి ఒక విధానం కానీ అందరికి కూడా నచ్చుతుంది. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి, ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సేవల్ని గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఆయన డిప్యూటీ సీఎంగా గెలుపొందిన తర్వాత ఎన్నో మారుమూల ప్రాంతాలకి ఎప్పటి నుంచో కూడా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా రోడ్లు వేయనటువంటి ఏ నాయకుడు కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించడం కానీ, కరెంటుని తీసుకెళ్లడం కానీ, ఈ విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి ఏంటంటే ఇంకా 158 మారుమూల ప్రాంతాలు, సిటీలో ఉండేటటువంటి ప్రాంతాలు కాదు, మారుమూల గ్రామాలు కానీ, గిరిజన గ్రామాలు కానీ, తాండాలు కానీ, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి విలేజెస్ కానీ 158 విలేజెస్కి కొత్తగా రోడ్ల నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు 19 వంతెనలు కూడా నిర్మించడానికి కూడా పూనుకున్నారు. దాంతోపాటు 146 రోడ్లని మాత్రం, అంటే దాదాపుగా 300 నుంచి 400 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణాన్ని నిర్మించేటటువంటి ఒక పనులకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము, మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని మారుమూల ప్రాంతాలు కానీ, కొండ ప్రాంతాలు కానీ అక్కడ కూడా జనాలు నిర్వసిస్తూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు కూడా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పంటలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వాటిని అమ్ముతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళని ఓటు కోసం మాత్రమే సంప్రదిస్తారు రాజకీయ నాయకులు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళకి కరెంట్ ఉందా, వాళ్ళకి మంచినీళ్ళు ఉన్నాయా, వాళ్ళకి పూట తినడానికి ఫుడ్ సరిగ్గా ఉంటుందా లేదా, బట్ట కట్టుకుంటున్నారా, వాళ్ళకు రవాణా సౌకర్యం ఉందా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అంబులెన్సులు వెళ్తున్నాయా, ఇలాంటి వాటి గురించి మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అంటూ చాలా మంది కూడా వాపోతూ ఉంటారు. వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత ఒక్కడు వచ్చాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసాము, ఎన్నో మారుమూల ప్రాంతాల్లోకి కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్లు నిర్మాణం చేయించారు. ఇప్పుడు అదనంగా ఇంకా 158 మారుమూల ప్రాంతాలు అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 350 నుంచి 400 కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయించడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 19 వంతెనలు నిర్మించడం అంటే అది కూడా మామూలు విషయం కాదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, మనము గెలుపొందినందుకు ప్రజలకి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలి, వాళ్ళకు కూడా రవాణా సరిగ్గా ఉండాలి, వాళ్ళకు కూడా హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని తొందరగా క్యూర్ చేసినటువంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, వాళ్ళకు కరెంటు ఉండాలి, వాళ్ళకి రోడ్లు ఉండాలి, ఈ విధంగా అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మాత్రం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు అంటూ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకొని, ప్రాంతాలని కూడా పట్టించుకొని ఈ విధంగా మంచి చేయాలని చూస్తున్నాడు అంటే ఎవరికైనా కూడా ఆనందం ఎందుకు ఉండదు. కొంతమంది బురద చల్లాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఈయన మంచి చేస్తున్నాడు, వాళ్ళు ఏ విధంగా రేపొద్దున ఈయన గురించి గొప్పగా చెప్పుకుంటారు, ఇది మాత్రమే అందరూ కూడా పట్టించుకుంటారు తప్ప బురద చల్లే ప్రయత్నాన్ని ఎవరు కూడా ప్రోత్సహించారు. ఈ రోజులలో ప్రజలు ఎవరు కూడా అమాయకంగా లేరు. అందరూ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా మనకి మంచి చేస్తున్నారు, అన్ని విషయాలను కూడా వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. సో దయచేసి ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మంచి చేసేటటువంటి వాళ్ళ మనసుని మార్చలేరు, మంచి పొందినటువంటి ప్రజల యొక్క మనసుని కూడా మార్చలేరు అని దాన్ని మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా నిరూపిస్తూ ఉన్నారు.